మన శరీరంపై శబ్దం లేదా నాదం అనేది విశేష ప్రభావం చూపుతుంది. అది ఓంకారం కావచ్చు, ఐంకారం కావచ్చు, ఏదైనా సరే సకారాత్మక స్పందనలను ఉచ్చరించడం ద్వారా మన ఆరోగ్యం ఉజ్వలంగా ఉంటుందని చెబుతారు నిపుణులు. అలాంటి శబ్దాల్లో జోంకారం ఒకటి. దీన్నే హమ్మింగ్ అని కూడా అంటారు. హమ్మింగ్ చేయడం ద్వారా లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హమ్మింగ్ను జుంకారం అంటాం. తుమ్మెద చేసే శబ్దంలా చేసే ఈ ప్రక్రియను యోగాలో భ్రమరి ప్రాణాయామం అంటారు. యువత నుంచి వృద్ధుల వరకు ఎక్కడున్నా సరే దీన్ని సాధన చేయొచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇలా చేయటం వల్ల నాసికా మార్గాల్లో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక సహజ ఔషధం లాంటిది. శ్వాస మార్గాలను శుభ్రం చేసి బ్యాక్టీరియా, వైరస్లను అడ్డుకుంటుంది. సైనస్, అలర్జీ, ఆస్తమా వంటి సమస్యలున్న వారికి బాగా మేలు చేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరచడంతో పాటు రక్తనాళాలను విశాలంగా చేసి హైబీపీని తగ్గిస్తుంది. రక్త ప్రవాహం పెరిగి శరీరానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. తక్కువ తీవ్రత శబ్ద కంపనాలు నాడీ వ్యవస్థను శాంతపరిచి గుండె, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అన్నవాహిక, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. జుంకారం నుంచి వచ్చే కంపనాలు కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తాయి, మనస్సును శాంతపరుస్తాయి. క్రమం తప్పకుండా ఇలా చేస్తుండటం వల్ల ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి ప్రతిస్పందన పెరుగుతుంది. వేగస్ నాడిని ఉత్తేజపరిచే మెరుగైన సాధనమిది. నాడిపై ఒత్తిడిని తగ్గించడంలో, హృదయ స్పందనను మెరుగుపరచడంలో జుంకారం కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశంలో శతాబ్దాలుగా ఓం అనే శబ్దం యోగా, ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగంగా ఉంది. జుంకారం కూడా అదే సూత్రాన్ని అనుసరిస్తుంది. జుంకారం సాధన కోసం ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాల సమయం కేటాయించుకోవాలి. ప్రత్యేక పరికరాలు అవసరం లేని ఎక్కడైనా చేయగల ప్రక్రియ ఇది. ఉదయం నిద్రపోవడానికి ముందు జుంకారం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అవకాశం ఉన్నవారు నది, సముద్ర తీరాల్లో, దేవాలయ ప్రాంగణాల్లో ప్రకృతి నడుమ చక్కగా సాధన చెయ్యొచ్చు. హమ్మింగ్ చేసినా, ఓంకారం పలికినా శరీరంలోని నాడీ కేంద్రాలు వైబ్రేట్ అవుతాయి. ఆ, ఊ, మా ఈ 3 అక్షరాల కలయికే ఓంకారం. ఓంకారం, జుంకారాలను ధ్యాన ప్రక్రియలో ఎలా ఉపయోగించుకోవాలో యోగాలో నేర్పిస్తారు. ఈ ఉచ్చారణల వల్ల నాడీ కేంద్రాలు స్పందిస్తాయి. నాడీ కేంద్రాలతో ముడిపడిన అన్ని అవయవాల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇవన్నీ సైంటిఫిక్గా రుజువైనవేనని చెబుతారు నిపుణులు.